వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, ఇప్పటిదాకా చేసింది మనం ఒక లెక్క అండ్ ఇప్పుడు చేసేది ఇంకొక లెక్క అన్నట్టు. సో, ఎందుకోసం అంటే ఇప్పటిదాకా మనం నార్మల్‌గా యాట్రిబ్యూట్స్ ఎట్లా తీసుకోవడం సో, అంతా అట్లా నేర్చుకున్నాం కదా! బట్ ఇప్పుడేందంటే ఇట్లాంటి ఒక ఎలిమెంట్‌ని మనం క్రియేట్ చేసి అది డామ్ నుంచి అంటే మనం జావాస్క్రిప్ట్‌తోని క్రియేట్ చేసి యూఐలో డిస్‌ప్లే చేయాలన్నట్టు. సో, అది కొంచెం కాంప్లికేటెడ్. మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతది. సో, అవి అర్థమైన తర్వాత మీకు ఫస్ట్ నేనేం చేస్తా అంటే డిఫాల్ట్‌గా నార్మల్‌గా ఏదైతే ప్రాసెస్ ఉంటదో అది చెప్పి లాస్ట్‌లో మీకు ఈజీ ప్రాసెస్ చెప్తా అన్నట్టు. సో, ఇలా మీరు మొత్తం హైరార్కీ నేర్చుకోవడం వల్ల ఇంటర్వ్యూలో క్రాక్ చేయొచ్చన్నట్టు. సో, ఇలా నేను స్టార్టింగ్‌లో చిన్నదాని నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తా అంటే స్టార్టింగ్‌లో నీకు nav బార్ ఉంది కదా! సో, క్లాస్ అనేది పెట్టేసాను. ఇక్కడ ఎల్ఐస్ ఉన్నాయి కదా! సో, ఈ ఎల్ఐస్ కూడా నేను క్లాసెస్ అనేది యాడ్ చేస్తాను. సో, ఇలా ఒకటేసారి అన్ని సెలెక్ట్ చేసి యాడ్ చేస్తాను. సో, క్లాస్ వచ్చేసి nav ఐటెమ్ అని పెడతాను. ఓకేనా? ఇలా nav ఐటెమ్. అండ్ ఫస్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి వాటికి నేను ఫస్ట్ అండ్ లాస్ట్ అనే క్లాసెస్ యాడ్ చేస్తాను. సో, ఈజీగా మనకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చన్నట్టు. ఫస్ట్ ఐటెమ్ కావాలనుకోండి నాకు జస్ట్ ఫస్ట్ అనే క్లాస్ యూజ్ చేస్తే అయిపోతది. లాస్ట్ ఐటెమ్ కావాలనుకోండి సో, జస్ట్ లాస్ట్ ఐటెమ్ అనే క్లాస్ యూజ్ చేస్తే సరిపోతది. సో, ఇట్లా వీటి కోసం యాడ్ చేశాను. అండ్ ఆ స్టైల్స్ అనేది అవసరం లేదు. మన ప్రీవియస్ వీడియోలో యాడ్ చేశాం కాబట్టి అలానే ఉంచాను. ఇప్పుడేం చేస్తా అంటే నేను ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం మన రిక్వైర్మెంట్ ఏందంటే ఈ nav బార్ అనే యూఎల్ ట్యాగ్‌లో ఇంకొక ఐటెమ్‌ని యాడ్ చేద్దాం మనం. సో, లైక్ ఇట్లా లాగౌట్ ఉంది కదా! అట్లనే ఇంకొకటి ఏదైనా సో, సంథింగ్ ఏదో ఒకటి ఐటెమ్ మనకు అబౌట్ కాంటాక్ట్ సర్వీసెస్ అనే ఐటెమ్ అనేది ఇట్లా యాడ్ చేద్దాం. సో, అది ఎలా యాడ్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకుందాం. సో, దానికంటే ముందు ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే కాన్స్ట్ లిస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ సో, లిస్ట్ అనేది మనకు క్లాస్ అనేది ఉంది కాబట్టి nav బార్ అని చేసి nav బార్ అనేది ఇలా ఇచ్చేసాను. అది క్లాస్ కాబట్టి డాట్ ఇచ్చేసాను. సో, ఇప్పుడు మనకు లిస్ట్ అనేది సెలెక్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే జస్ట్ లిస్ట్ అనేది కన్సోల్‌లో చేశారనుకోండి మనకు లిస్ట్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు మనము ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంకొక సర్వీస్ అనేది యాడ్ చేయాలి కదా! సో, ఆ సర్వీస్ అనేది యాడ్ చేయాలంటే ఎలా అనేది చూపిస్తాను. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం క్రియేట్ చేయాలన్నట్టు. సో, ఎల్ఐని క్రియేట్ చేయాలి అండ్ టెక్స్ట్‌ని క్రియేట్ చేయాలి. సో, వాటిని ఇలా మెర్జ్ చేసి ఆ తర్వాత nav బార్‌కి అనేది యాడ్ చేయాలి. సో, ఇదంతా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తా అంటే మనకు ఒక లిస్ట్ ఐటెమ్ అనేది క్రియేట్ చేస్తాను. సో, లిస్ట్ ఐటెమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని పెడతాను. సో, క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే మనకు ఒక లిస్ట్ ఐటెమ్‌ని క్రియేట్ చేస్తదన్నట్టు. ఇక్కడ లిస్ట్ ఐటెమ్ అంటే ఏంటిది? ఎల్ఐ కదా! సో, ఈ ఎల్ఐ ట్యాగ్ అనేది మనకు కావాలి. సో, ఈ ఎల్ఐ ట్యాగ్ కావాలంటే మనం డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ మెథడ్‌కి మనం ఏదైతే ట్యాగ్ ఇస్తామో ఆ ట్యాగ్‌ని మనకు క్రియేట్ చేసి ఇస్తదన్నట్టు. సో, ఇప్పుడు నేను ఎల్ఐ అని ఇచ్చేసాను. సో, ఇప్పుడు నాకు లిస్ట్ ఐటెమ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. కావాలంటే మీకు ఇక్కడ కన్సోల్ లాగా చేసి చూపిస్తాను. సో, లిస్ట్ ఐటెమ్ అనేది కన్సోల్ లాగా చేశాననుకోండి. ఇక్కడ మీకు ఎల్ఐ అనేది ఒకటి వచ్చేసింది. అంటే ఇక్కడ మనం మన ఓన్‌గా ఒక లిస్ట్ ఐటెమ్‌ని క్రియేట్ చేసాం. జస్ట్ ఎంప్టీ లిస్ట్ ఐటెమ్‌ని క్రియేట్ చేసాం. ఇందులో టెక్స్ట్ ఏం లేదు. ఓకేనా? ఇందులో టెక్స్ట్ యాడ్ చేయాలంటే మనం టెక్స్ట్ రిలేటెడ్ నోడ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి మనం. సో, ఇక్కడ ఏందంటే ఇవన్నీ కూడా నోడ్స్ అన్నట్టు. మనకు జావాస్క్రిప్ట్‌లో ఈ డామ్ ఉన్నాయి కదా! ఇదొక నోడ్. లిస్ట్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా! అదొక నోడ్. ఈ లిస్ట్ ఐటెమ్ అనేది ఒక నోడ్ అన్నట్టు. సో, ఈ నోడ్‌తోని వర్క్ చేయాలంటే మనం ఫంక్షన్సే యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం క్రియేట్ ఎలిమెంట్ అనేది ఒక నోడ్ క్రియేట్ చేసాం. ఇందులో టెక్స్ట్ లేదు. సో, ఇందులో టెక్స్ట్ యాడ్ చేయాలంటే మనం సో, టెక్స్ట్‌కి సంబంధించిన ఒక నోడ్ అనేది క్రియేట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనకు కాన్స్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇట్లా రాసామనుకోండి. ఇదెందుకు జస్ట్ స్ట్రింగ్ మాత్రమే. ఇది నోడ్ కాదు. మనకు కావాల్సింది స్ట్రింగ్ కాదు కావాల్సింది. మనకు నోడ్ కావాలి. సో, నోడ్ కావాలంటే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెక్స్ట్ నోడ్ ఓకేనా? సారీ. క్రియేట్ టెక్స్ట్ నోడ్ అనేది యూజ్ చేసుకొని దీని ద్వారా మనం ఒక టెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తానంటే సర్వీసెస్ డైనమిక్ సర్వీస్ అని రాస్తాను. ఓకేనా? డైనమిక్ సర్వీస్ అని రాస్తాను. విఐ సర్వీస్ అనేది రాశాను. సో, దీన్ని కన్సోల్‌లో చేశాననుకోండి మీకు నెక్స్ట్ నార్మల్‌గా టెక్స్ట్ లాగానే కనిపించేస్తది. కాకపోతే ఇదొక నోడ్ అన్నట్టు చూసినట్టయితే ఇది మనం నోడ్ ఓపెన్ చేసామనుకోండి ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది ఒక నోడ్. అందులో మనకు డైనమిక్ సర్వీస్ అనేది టెక్స్ట్ అనేది ఉంది. సో, ఇవి జస్ట్ నోడ్స్ అన్నట్టు. మనం నార్మల్‌గాను మనం ఇలా స్ట్రింగ్స్ రాసామనుకోండి అది జస్ట్ స్ట్రింగ్ లాగా తీసుకుంటది. బట్ నోడ్ లాగా కాదు. సో, ఇప్పుడు మనకు లిస్ట్ ఐటెమ్ ఉంది అండ్ టెక్స్ట్ ఐటెమ్ అంటే సో, అంటే మనకు లిస్ట్ ఐటెమ్ అనేది ఒక నోడ్ ఉంది. ఎల్ఐ ట్యాగ్ అనేది అండ్ టెక్స్ట్ ఐటెమ్ అనేది కూడా నోడ్ ఉంది. బట్ ఈ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు దాన్ని కూడా కన్సోల్ లాగా చేస్తాను నేను. సో, లిస్ట్ ఐటెమ్ ఉంది కదా! ఇది కూడా కన్సోల్ లాగా చేస్తాను. సో, ఎల్ఐ అనేది సెపరేట్ ఉంది అండ్ టెక్స్ట్ ఐటెమ్ అనేది సెపరేట్ ఉంది. ఈ ఎల్ఐ అనే ట్యాగ్‌లో నేనేం చేయాలంటే ఈ నోడ్‌ని పెట్టాలన్నట్టు. ఈ టెక్స్ట్ నోడ్ ఉంది కదా! దాని మధ్యలో మనం ఇన్సర్ట్ చేయాలన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం టెక్స్ట్ అనేది ఇందులో ఉండదు. మీరు చూసినట్టయితే మనకి ఏం లేదు ఇందులో. చైల్డ్‌నోడ్స్ గాని, చిల్డ్రన్స్ గాని సంథింగ్ మీరు ఏది చూసినా కూడా ఇన్నర్ టెక్స్ట్ ఇది చూడండి మనకి ఇక్కడ ఏం లేదు. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ఏదైతే డైనమిక్ సర్వీస్ క్రియేట్ చేసామో ఈ టెక్స్ట్ నోడ్‌ని ఈ లిస్ట్ ఐటెమ్ లోపల పెట్టాలి. సో, అలా పెట్టాలంటే మనకు ఒక ఫంక్షన్ ఉందన్నట్టు. అదేందంటే లిస్ట్ ఐటెమ్ డాట్ అపెండ్ చైల్డ్
అపెండ్ చైల్డ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తదంటే ఒక నోడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తది. సో, ఇప్పుడు మనం ఇక్కడ నోడ్ అనేది క్రియేట్ చేసాం కదా! టెక్స్ట్ నోడ్. ఈ నోడ్‌ని మనం దీనికి పాస్ చేస్తే ఈ లిస్ట్ ఐటెమ్‌లోకి మనకి యాడ్ చేస్తదన్నట్టు. సో, ఇది మనకు నోడ్ అయ్యి మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను చూడు అపెండ్ చైల్డ్ ఉంది కదా! నోడ్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తది. నోడ్ అంటే ఏంటిది? మనం ఇక్కడ క్రియేట్ చేసాం చూడండి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెక్స్ట్ నోడ్ అనేది. సో, ఇలాంటప్పుడు మాత్రమే పనిచేస్తది. మీరు ఇలా కాకుండా టెక్స్ట్ ఇచ్చారనుకోండి, డైనమిక్ సర్వీస్ అని నార్మల్ టెక్స్ట్ ఇచ్చారనుకోండి పనిచేయదు. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ తీసుకెళ్ళి ఇందులో పెడతాను. సో, ఇందులో పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ ఆ లిస్ట్ ఐటెమ్‌ని కన్సోల్ లాగా చేస్తాను. సో, లిస్ట్ ఐటెమ్‌ని కన్సోల్ లాగా చేస్తాను. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకు ఎల్ఐ విత్ టెక్స్ట్ ఈ రెండిటిని కంబైన్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేసామన్నట్టు. సో, మీరు ఇక్కడ గమనించండి స్టార్టింగ్‌లో ఇక్కడ ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఓన్లీ నార్మల్ HTML ట్యాగ్ ఇస్తదన్నట్టు. ఎల్ఐ ట్యాగ్ అని ఇచ్చేస్తది అంతే. తర్వాత మనం ఏం చేసాం ఒక సెపరేట్ టెక్స్ట్ నోడ్‌ని క్రియేట్ చేసాం. టెక్స్ట్ నోడ్ ఏంటిది? డైనమిక్ సర్వీస్ అనే టెక్స్ట్ నోడ్‌ని క్రియేట్ చేసాం. ఈ టెక్స్ట్ నోడ్‌ని ఏదైతే క్రియేట్ చేసామో అది ఈ ఎల్ఐ ట్యాగ్ మధ్యలో పెట్టాలి అంటే మనం ఈ లిస్ట్ ఐటెమ్ డాట్ అపెండ్ చైల్డ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ అపెండ్ చైల్డ్ ఏం చేస్తదంటే ఈ టెక్స్ట్ నోడ్‌ని తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే మనకు లిస్ట్ ఐటెమ్ ఇచ్చామో దాని లోపల పెట్టేస్తదన్నట్టు. సో, పెట్టేసి మనకు ఇలా ఎల్ఐ ట్యాగ్ అనేది ఇచ్చేసింది. ఓకే. మీకు అర్థమైంది కదా! ఇలా మనకు ఒక ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకిక్కడ క్లాసెస్ కూడా యాడ్ చేయాలన్నట్టు. సో, నావ్ ఐటెమ్ ఉంది కదా! సో, ఈ నావ్ ఐటెమ్ అనే క్లాస్ కూడా దానికి యాడ్ చేయాలన్నట్టు. సో, మనం నేర్చుకున్నాం క్లాస్ అనేది ఎట్లా యాడ్ చేయాలనేది. సో, ఇక్కడ లిస్ట్ ఐటెమ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. సో, మనం క్లాస్ నేమ్ అనేది యూజ్ చేస్తే ఏమైతది? మనకు రీప్లేస్ అవుతా ఉంటాయి. అలా మనకొద్దు. సో, క్లాస్ లిస్ట్ యూజ్ చేసుకొని మనం ఆ క్లాస్ అనేది యాడ్ చేసామనుకోండి. సో, ఇప్పుడు చూడండి మళ్ళీ సో, ఇక్కడ నాకు నావ్ ఐటెమ్ అనే క్లాస్ కూడా యాడ్ అయిపోయింది. సో, అంత పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఒక నోడ్ క్రియేట్ చేసాం. దాంట్లో టెక్స్ట్ కూడా యాడ్ చేసాం. అండ్ ఆ నోడ్‌ని మనం ఎల్ఐ ట్యాగ్‌లో పెట్టేసాం. ఆ తర్వాత ఆ ఎల్ఐ ట్యాగ్‌కి క్లాస్ కూడా యాడ్ చేసాం. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ నోడ్‌ని ఏదైతే క్రియేట్ చేసిన నోడ్ ఉందో మనకు లిస్ట్ ఐటెమ్ దీన్ని మనం ఏం చేయాలంటే ఈ లిస్ట్‌లో పెట్టాలన్నట్టు. సో, లిస్ట్‌లో ఎలా పెట్టాలంటే సేమ్. సో, ఇప్పుడు మనకు ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్. సో, ఈ అపెండ్ చైల్డ్ అనేది ఏం చేస్తదంటే మనకు ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్‌ని తీసుకెళ్ళి సేమ్ మనకిక్కడ లాస్ట్‌లో యాడ్ చేస్తది. సో, ఇప్పుడు మనకు లిస్ట్ ఐటెమ్ ఉంది కదా! సో, ఈ లిస్ట్ ఐటెమ్‌ని ఇప్పుడు నేను సేవ్ చేశాననుకోండి. చూడండి మనకు డైనమిక్ సర్వీస్ అనేది యాడ్ అయిపోయింది. సో, మీకు కావాలంటే ఇన్స్పెక్ట్‌లో చూడండి. ఇన్స్పెక్ట్‌లో చూసినట్టయితే మనకు లాస్ట్ ఐటెమ్ ఏముంది? సో, ఇక్కడ చూసినట్టయితే నావ్ ఐటెమ్ ఇలా ఉంది. చూసారు కదా! డైనమిక్ సర్వీస్ అనేది యాడ్ అయిపోయింది. ఇట్లా మనం ఇది నార్మల్‌గా HTMLలో లేదు. డైనమిక్ సర్వీస్ అనేది HTMLలో ఉందా? లేదు. సో, మనం డైనమిక్‌గా జావాస్క్రిప్ట్‌తోని ఒక నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్‌ని ఈ యూఎల్ ట్యాగ్‌లో పెట్టేసామన్నట్టు. సో, ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటది స్టార్టింగ్‌లో ఎవరైతే. సో, మీరు జస్ట్ అర్థం చేసుకోండి. లాస్ట్‌లో నేను ఈజీగా చెప్తాను ఎట్లా చేయాలనేది. సో, ఇది మీరు అర్థం చేసుకోండి ఇట్లా నార్మల్‌గా. ఇది అయిపోయిన తర్వాత ఏందంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం? అపెండ్ చైల్డ్ అంటే ఏంటిది? లాస్ట్‌లో యాడ్ చేసాం. అలా కాకుండా నాకు ఫస్ట్‌లో కావాలనుకోండి. సో, మనం ఏమైతే మెథడ్స్ క్రియేట్ చేస్తామో ఆ మెథడ్స్ అన్ని ఇక్కడ పైన రాస్తాను నేను. సో, మీకు ఈజీగా ఉంటది. సో, క్రియేట్ ఎలిమెంట్. సో, ఇదొక మెథడ్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేసాం? క్రియేట్ టెక్స్ట్ నోడ్. సో, ఇదొక మెథడ్ యూజ్ చేసాం. టెక్స్ట్ మనకు నోడ్ క్రియేట్ చేసుకోవడం కోసం టెక్స్ట్ నోడ్‌ని. అండ్ నెక్స్ట్ అపెండ్ చైల్డ్. సో, ఇదొక నోడ్. అపెండ్ చైల్డ్ ఏం చేస్తదంటే ఇన్సర్ట్ ఎట్ లాస్ట్. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లిస్ట్ ఐటెమ్ ఎక్కడ యాడ్ చేసింది? లాస్ట్‌లో యాడ్ చేసింది. బట్ అలా కాకుండా నాకు టాప్‌లో యాడ్ చేయాలి. అంటే మనకిక్కడ హోమ్ అని ఉంది. హోమ్ పైన నాకు అలా అని అనుకుంటా. అంటే స్టార్టింగ్‌లో కావాలనుకుంటున్నా. సో, అలా కావాలంటే మనం ఏం చేయాలి? ఇంకొక మెథడ్ యూజ్ చేయాలి. ఇన్సర్ట్ బిఫోర్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో, ఇన్సర్ట్ బిఫోర్ మెథడ్ ఎట్లా పనిచేస్తదంటే మనం ఇక్కడ ఏదైతే టార్గెట్ ఎలిమెంట్ ఉంటదో ఇప్పుడు మనకు హోమ్ అనేది ఉంది. హోమ్‌కి పైన రావాలనుకుంటే హోమ్ అనే దాన్ని ఇక్కడ మనకి ఇవ్వాలి ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వాలంటే ఏ ఐటెమ్ అయితే మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటెమ్‌ని అక్కడ ఇచ్చేయాలన్నట్టు మనం. సో, ఇప్పుడు మనకు హోమ్ అనేది కావాలి కదా! హోమ్ అనేది కావాలంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? దానికి ఆల్రెడీ నేను క్లాస్ ఇచ్చాను. ఏంటి ఫస్ట్ అనేది. సో, ఫస్ట్ ఐటెమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇక్కడ. కాన్స్ట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నీట్‌గా చెప్తున్నా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చూడండి. ఫస్ట్ నుంచి చూడండి. ఇక్కడ ఫస్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇన్సర్ట్ అపెండ్ చైల్డ్‌కి బదులు ఇది కామెంట్ చేస్తున్నా. సో, ఇది మీ రిఫరెన్స్ కోసం ఉంచుకోండి. మనకు అవసరం లేదు. లిస్ట్ డాట్ ఇన్సర్ట్ బిఫోర్. ఈ ఇన్సర్ట్ బిఫోర్‌లో మనం ఏమి ఇవ్వాలంటున్నాం? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఏదైతే ఎలిమెంట్ క్రియేట్ చేసామో అంటే మనం ఏం క్రియేట్ చేసాం? లిస్ట్ ఐటెమ్ ఉంది కదా! సో, ఆ ఐటెమ్‌ని ఫస్ట్ ఇవ్వాలి. అండ్ టార్గెట్ మనకు దేనికైతే పైన రావాలనుకుంటున్నామో అది సెకండ్ ఆర్గ్యుమెంట్‌గా ఇవ్వాలి. సో, ఇలా ఇస్తేనే మీకు వర్క్ అవుతదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేయగానే మీరు గమనించండి. మన కన్సోల్ లాగ్‌లో చూసినట్టయితే నార్మల్‌గా ఏం లేదు. ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి ఇన్స్పెక్ట్‌లో
సో nav ఐటమ్ అనేది ఆటోమేటిక్‌గా ఇన్సర్ట్ అనేది ఈ ఐటమ్‌కి ముందు అనేది యాడ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మీరు గమనించినట్టు మనం ఏం చేసామంటే, సో ఫస్ట్ ఐటమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ మనం ఐటమ్ క్రియేట్ చేసాం కదా నార్మల్‌గా ఈ లిస్ట్ ఐటమ్ వచ్చేసి, ఆ లిస్ట్ ఐటమ్‌ని ఈ మనకు ఏదైతే క్రియేట్ చేసిన కొత్త ఐటమ్ ఉంటదో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌గా పెట్టాలి. అండ్ ఏదైతే మనకు టార్గెట్ ఉంటదో దేనికైతే ముందు రావాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఫస్ట్‌గా పెట్టాలి. సో అంతే సింపుల్. సో ఇన్సర్ట్ బిఫోర్ అనేది వర్క్ అయిపోతుంది. సో మీకు అప్ అండ్ చైల్డ్ అండ్ ఇన్సర్ట్ బిఫోర్ ఈ 2 అర్థమైపోయాయి అంటే మనకు లాస్ట్‌లో యాడ్ కావాలంటే అప్ అండ్ చైల్డ్ అండ్ స్టార్టింగ్‌లో కావాలనుకుంటే అంటే ఏ ఐటమ్ కంటే ముందు కావాలనుకుంటే ఆ ఐటమ్‌ని మనం ఇక్కడ ఇచ్చి చూజ్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం రీప్లేస్ చేయాలనుకోండి. సపోజ్ ఇప్పుడు నాకు హోమ్ ఉంది. హోమ్‌ని రీప్లేస్ చేయాలనుకుంటున్నా డైనమిక్‌గా. సో డైనమిక్ సర్వీస్‌ని రీప్లేస్ చేయాలనుకుంటున్నా. సో అదే అలాంటి వాటికి ఏం చేయొచ్చు అంటే మనం సో రీప్లేస్ చైల్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ చైల్డ్. సో ఇది ఎలానే చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ అనేది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్‌లోనే. సో ఇక్కడ మనకు లిస్ట్ డాట్ రీప్లేస్ చైల్డ్. ఇక్కడ మనం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో మనకు ఆ ఐటెమ్ ఇచ్చేయాలి లిస్ట్ ఐటెమ్. అండ్ నెక్స్ట్ మనకి టార్గెట్ ఏదైతే అంటే దేని ప్లేస్‌లో మనం రీప్లేస్ చేయాలనేది. సో ఇక్కడ మనం ఫస్ట్ అని ఇచ్చేసామనుకోండి చూసినట్టయితే మనకు హోమ్ అనేది వెళ్ళిపోయి డైనమిక్ సర్వీస్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే చూడండి. సో ఇలా. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి అబౌట్ ఈ nav ఐటమ్ వచ్చేసి డైనమిక్ సర్వీస్. హోమ్ అనేది వెళ్ళిపోయి ఇలా డైరెక్ట్‌గా రీప్లేస్ అయిపోయింది. ఇలా ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ ఆర్డర్ వచ్చేసి మీరు ప్రాపర్‌గా గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఐటమ్ వచ్చేసి మనం క్రియేట్ చేసింది. ఇది వచ్చేసి టార్గెట్ ఎలిమెంట్. దేన్ని రీప్లేస్ చేయాలనేది ఇలా. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ అనే క్లాస్ కూడా మిస్ చేసాం కదా! సో ఫస్ట్ అనే క్లాస్ కూడా కావాలనుకుంటే సో లిస్ట్ ఐటమ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ వచ్చేసి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాస్ కూడా ఇచ్చుకోవచ్చు ఫస్ట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు యాజ్ ఎక్స్‌పెక్టెడ్‌గా ఫస్ట్ ఐటమ్‌కి ఫస్ట్ క్లాస్, లాస్ట్ ఐటమ్‌కి లాస్ట్ క్లాస్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏమి నేర్చుకున్నాం అప్ అండ్ చైల్డ్, ఇన్సర్ట్ బిఫోర్, రీప్లేస్ చైల్డ్. సో ఇవన్నీ 3 మెథడ్స్ నేర్చుకున్నాం. ఇక్కడ మనకు ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటివనేది నేను చిన్నగా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మనకు ప్రిపెండ్ అనే మెథడ్ ఉంటది. సో ఇదెందుకోసం అంటే సేమ్ మనకు అప్ అండ్ చైల్డ్ అంటే నార్మల్‌గా మనకు లాస్ట్‌లో యాడ్ అయితది కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఫస్ట్‌లో యాడ్ అయిపోవాలంటే సో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనకు ఫస్ట్ నార్మల్‌గా ఇటు యాడ్ చేస్తాం కదా! అలా కాకుండా లిస్ట్ డాట్ సో ప్రిపెండ్ అండ్ డైరెక్ట్‌గా మనం పాస్ చేసామనుకోండి ఆ ఐటెమ్‌ని ఏదైతే లిస్ట్ ఐటెమ్ ఉందో. సో ఇక్కడ డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఫస్ట్ అనేది యాడ్ అయిపోతది. సో డైరెక్ట్‌గా ఇట్లా యాడ్ అయిపోతది. సో అప్ అండ్ చైల్డ్ అంటే మనకు లాస్ట్‌లో యాడ్ అయిపోయింది కదా! అలానే ప్రిపెండ్ అని పెట్టామనుకోండి. సో మనకు మనకు ఇన్సర్ట్ బిఫోర్ కాకుండా నార్మల్‌గా ఇలా డైరెక్ట్‌గా ప్రిపెండ్ అని యూజ్ చేస్తే డైరెక్ట్‌గా ఫస్ట్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతది. సో మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అన్ని మెథడ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బట్ లాస్ట్‌లో మనకు ఏదైతే అవసరమో అది చెప్తాను. ఇక్కడ మీకేందంటే అన్నీ నేర్చుకోవడం వల్ల మీకు అన్ని పాసిబిలిటీస్ తెలుస్తాయన్నట్టు. అంతేగాని మీరు అన్నీ గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. మీరు జస్ట్ ఇప్పుడు నార్మల్‌గా నేర్చుకుంటారు కదా! ఒక్కొక్క దాని మీనింగ్ ఎట్లా వర్క్ అవుతదో నేర్చుకోండి అంతే. బట్ లాస్ట్‌లో మనం ఏదైతే ఫ్యూచర్ వీడియోలో ఏదైతే ఫాలో అవుతామో మీరు కూడా ఫ్యూచర్‌లో అదే ఫాలో అవ్వండి. ఎందుకోసం అంటే అది ఫాస్టెస్ట్ వే ఉంటదన్నట్టు. నేను ఏదైతే మీకు ఫ్యూచర్‌లో ఏదైతే యూజ్ చేస్తానో అది ఫాస్టెస్ట్ వే ఉంటదో అది మీరు ఫాలో అవ్వండి. ఇక్కడేందంటే మీకు అన్నీ తెలియాలి కాబట్టి సో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను. ఓకే. అండ్ ఇక్కడ మనం నార్మల్‌గా ఇట్లా అన్నీ యూజ్ చేస్తున్నాం గదా! ఇట్లా అకౌంట్ ఇట్లా క్రియేట్ చేసి అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చెప్తాను మీకిక్కడ. ఇక్కడ నేనేం చేస్తా అంటే లేదంటే ఇవి చెప్పాకనే ఇంకొకటి చెప్తాను. ఇక్కడ ఇలా ఉంది గదా! నెక్స్ట్ ఏందంటే ప్రిపెండ్ అయిపోయింది గదా! సో రిమూవ్ అండ్ రిమూవ్ చైల్డ్ ఇవి చెప్తాను నేను. సో రిమూవ్ చైల్డ్ ఇవి చెప్పాక నెక్స్ట్ అది చెప్తాను. సో రిమూవ్ చైల్డ్ దేనికోసం అంటే సపోజ్ ఇప్పుడు మనకిక్కడ ఆల్రెడీ ఇలా ఉంది గదా! సో యూఎల్ ట్యాగ్. ఇప్పుడు నేను రిమూవ్ అనేది యూజ్ చేశాననుకోండి. సో లిస్ట్ డాట్ రిమూవ్ అని పెట్టాననుకోండి. సో ఆటోమేటిక్‌గా మనకు లిస్ట్ అనేది రిమూవ్ అయిపోతది. చూసినట్టయితే ఇక్కడ మనకు nav బార్ అనే లిస్ట్ ఉంది గదా! సో ఆ లిస్ట్ అనేది మొత్తం కనిపించకుండా వెళ్ళిపోయింది. చూసారు గదా! సో రిమూవ్ అనేది అట్లా వర్క్ అవుతది. రిమూవ్ అనే మెథడ్. అదేవిధంగా రిమూవ్ చైల్డ్ ఉంది గదా! సో రిమూవ్ చైల్డ్ ఎలా పనిచేస్తదంటే సో లిస్ట్ డాట్ రిమూవ్ చైల్డ్ అని ఇచ్చాననుకోండి. ఇదొక చైల్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తది. సో చైల్డ్ ఇప్పుడు నాకు లాస్ట్ ఎలిమెంట్ ఉంటది గదా! అది నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో లాస్ట్ ఎలిమెంట్ ఏముంది లాగౌట్ కదా! సో లాగౌట్‌ని రిమూవ్ చేయాలనుకోండి. సో మనం ఇక్కడ ఫస్ట్ లాగా సెలెక్ట్ చేసినట్టు లాస్ట్‌ది కూడా సెలెక్ట్ చేసుకొని ఇట్లా పంపించుకోవాలి. సో లాస్ట్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ సో ఇక్కడ లాస్ట్ అని ఇచ్చేసాననుకోండి. అంటే మనకు లాస్ట్ ఐటెమ్ వచ్చేసి అక్కడ సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ లాస్ట్ ఐటెమ్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో జస్ట్ మనకు ఈ రిమూవ్ చైల్డ్ ఏం చేస్తదంటే ఆ లిస్ట్‌లో ఉండే లాస్ట్ ఐటెమ్‌ని రిమూవ్ చేస్తది అలా. సో మీకు అర్థమైందనుకుంటా ఈ రిమూవ్ చైల్డ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తా అంటే మీకు ఈజీ వేలో ఇదంతా కష్టమైన వే. సో డాక్యుమెంట్ అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం ఎల్ఐని క్రియేట్ చేస్తున్నాం. తర్వాత టెస్ట్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం. దానికి అపెండ్ చేస్తున్నాం. ఆ అపెండ్ చేసిన దాన్ని మళ్ళీ సో లిస్ట్ ఐటెమ్‌ని యాడ్ చేస్తున్నాం. ఆ లిస్ట్ ఐటెమ్‌ని మళ్ళీ సో nav బార్‌కి యాడ్ చేస్తున్నాం. సో ఇదంతా బిగ్ ప్రాసెస్. అలా కాకుండా మీకు ఈజీ వే చెప్తాను. సో ఈజీ వే ఏందంటే ఇక్కడ సేవ్ చేశాననుకోండి మనకు ఇవన్నీ వచ్చేసాయి. హోము, అబౌట్ అలా వచ్చేసాయి కదా! అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తా అంటే కాన్స్ట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్
మనకి ఏదైతే nav బార్ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మెయిన్ లిస్ట్ సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇక నెక్స్ట్ ఏందంటే ఇంకొకటి కాన్స్ట్ లిస్ట్ ఐటమ్ ఉంది కదా! సో లిస్ట్ ఐటమ్ మనం జస్ట్ టెక్స్ట్ లాగా రాస్తున్నాం అన్నట్టు. సో టెక్స్ట్ లాగా అంటే ఇలా నార్మల్‌గా స్ట్రింగ్ ఉంటది కదా! స్ట్రింగ్‌లో రాస్తున్నాం. సో స్ట్రింగ్‌లో రాసినప్పుడు ఎట్లా పెట్టాలనేది ఇక్కడ చెప్తాను. సో లిస్ట్ డైనమిక్ nav ఐటమ్ అని పెడుతున్నా. సో డైనమిక్ nav ఐటమ్. ఓకే. సో ఇలా పెట్టేసి సో ఈ li ట్యాగ్‌ని క్లోజ్ చేస్తున్నా. సో దీనికి ఏమైనా క్లాసెస్ కావాలనుకుంటే ఇక్కడ క్లాసెస్ కూడా యాడ్ చేస్తాను నేను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నాం కదా! మళ్ళీ డబుల్ స్ట్రింగ్స్ యూజ్ చేయొద్దు. సో సింగిల్ కోట్స్ యూజ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాను. సో nav ఐటమ్ అని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 2 క్రియేట్ అయిపోయాయి. ఒక లిస్ట్ వచ్చేసి నార్మల్‌గా ఉంది. అది వచ్చేసి తీసుకున్నాం. అండ్ లిస్ట్ ఐటమ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు అదొక HTMLని స్ట్రింగ్‌లో రాసా అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ ఐటమ్ ఉంది కదా! సో ఇదొక HTMLే కాకపోతే ఏంటంటే స్ట్రింగ్‌లో రాసా అన్నట్టు. సో ఇలాంటి వాటిని మనం ఏం చేయొచ్చంటే సో ఇన్సర్ట్ చేయాలనుకోండి ఇలాంటి వాటిని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే లిస్ట్ డాట్ ఇన్సర్ట్ అడ్జసెంట్ HTML అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని దీనికి మనం ప్రాపర్టీస్ ఇచ్చుకోవాలన్నట్టు. సో ఈ లిస్ట్ ఐటమ్‌ని ఎక్కడ యాడ్ చేయాలి? సో మనకు 4 వేస్ ఉంటాయన్నట్టు. సో ఆ 4 వేస్ ఏంటో చెప్తాను. ఇక్కడ మనకు nav బార్ ఉంది. సో nav బార్ కింద వెంటనే అంటే ఇక్కడ చూసినట్టయితే హోమ్‌కి అబోవ్ nav బార్‌కి కింద అదొక ప్లేస్. అండ్ లాస్ట్‌లో అంటే ఇక్కడ లాగౌట్‌కి తర్వాత అండ్ ఈ యూఎల్ ట్యాగ్‌కి ముందు. ఓకే. గుర్తుపెట్టుకోండి 2 పాసిబిలిటీస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏందంటే ఈ nav బార్‌కి పైన అంటే ఇక్కడ p ట్యాగ్ ఉంది కదా! p ట్యాగ్‌కి nav బార్‌కి మధ్యలో. అండ్ ఇక్కడ యూఎల్ తర్వాత అంటే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా! స్క్రిప్ట్‌కి యూఎల్ ట్యాగ్‌కి మధ్యలో. ఈ 4 పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఒక్కొక్క పాసిబిలిటీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇన్సర్ట్ అడ్జసెంట్ HTML వచ్చేసి ఇక్కడ మనకు స్ట్రింగ్‌లో చూడండి. ఆఫ్టర్ బిగిన్, ఆఫ్టర్ ఎండ్, బిఫోర్ బిగిన్, బిఫోర్ ఎండ్ అంటే ఏంటిదని చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే బిఫోర్ బిగిన్ అని తీసుకున్నాం అనుకోండి. సో బిఫోర్ బిగిన్ అంటే ఏందో చూపిస్తాను. ఇక్కడ HTMLలో చూపిస్తే మీకు అర్థమవుతది. సో బిఫోర్ బిగిన్ అంటే ఈ యూఎల్ ట్యాగ్ వచ్చేసి మనకు బిఫోర్ బిగిన్ ఇక్కడ ఇది మనం చూసినట్టయితే బిఫోర్ బిగిన్. సో ఈ యూఎల్ ట్యాగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే బిఫోర్ బిగిన్ అన్నట్టు. సపోజ్ ఇప్పుడు నేను ఏమైనా ఐటెమ్ యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ బిఫోర్ బిగిన్ అని పెట్టేసి ఆ ఐటెమ్‌ని యాడ్ చేశాననుకోండి లిస్ట్ ఐటెమ్. సో ఇది మనకు ఔట్ సైడ్ వచ్చేస్తదండి. ఇక్కడ చూడండి. సో nav బార్‌కి ఔట్ సైడ్‌లో. సో దాని ప్లేస్ చూసుకోండి. జస్ట్ మీరు టార్గెట్ ఐటెమ్ ఏంటిది మనకు? టార్గెట్ ఐటెమ్ వచ్చేసి లిస్ట్. సో లిస్ట్‌కి బిఫోర్ బిగిన్ అంటే లిస్ట్ స్టార్ట్ అవ్వక ముందు అన్నట్టు. సో ఇది బిఫోర్ బిగిన్. అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తా అంటే ఆఫ్టర్ బిగిన్ అని ఇచ్చేస్తాను. సో ఓకేనా? ఆఫ్టర్ బిగిన్ అని ఇచ్చేస్తాను. సో ఆఫ్టర్ బిగిన్ ఏంటిదో మీకు చూపిస్తాను. ఆఫ్టర్ బిగిన్ అంటే ఏంటంటే nav బార్ స్టార్ట్ అయిన వెంటనే. సో nav బార్ స్టార్ట్ అయిన వెంటనే అంటే ఏంటిది? ఇది. ఈ ప్లేస్. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే ఆఫ్టర్ బిగిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూడండి నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే మనకు వెంటనే లోపట వచ్చేసింది మనకు చూసినట్టయితే ఇక్కడ చూడండి nav బార్ వెంటనే nav బార్‌లో లోపట వెంటనే చూసినట్టయితే nav ఐటమ్ అనేది వచ్చేసింది ఇక్కడ మనకు డైనమిక్. సో అర్థమైంది కదా! ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? బిఫోర్ ఎండ్. సో బిఫోర్ ఎండ్ అంటే ఏంటిదంటే ఇక్కడ మీకు చూపిస్తాను మళ్ళీ HTMLలో. సో nav బార్ ఎండ్ అయ్యే ముందు అన్నట్టు. అంటే ఈ ప్లేస్. అంటే లాస్ట్‌లో అన్నట్టు. సో nav ఐటమ్ లిస్ట్‌లో లోపట లాస్ట్‌లో అన్నట్టు. సో ఇప్పుడు చూసినట్టయితే మనం చూసినట్టు డైనమిక్ nav ఐటమ్ వచ్చేసి సో ఇలా కూడా తర్వాత వెంటనే వచ్చేసింది. కావాలంటే మీరు ఇన్స్పెక్ట్‌లో కూడా చూడొచ్చు. సో ఇలా చూసినట్టయితే nav ఐటమ్ అనేది UI లోపట వచ్చేసింది. అలా కాకుండా మీరు ఇంకొకటి ఏంటిది? ఆఫ్టర్ ఎండ్. సో ఆఫ్టర్ ఎండ్ అంటే ఏంటిదో మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆఫ్టర్ ఎండ్ అంటే సో ఈ టార్గెట్ ఎలిమెంట్ ఏంటిది? యూఎల్ కదా! యూఎల్ అయిపోయిన తర్వాత అని అర్థం. సో జస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతది. ఇది చూసినట్టయితే బిఫోర్ బిగిన్, ఆఫ్టర్ బిగిన్, బిఫోర్ ఎండ్, ఆఫ్టర్ ఎండ్. సో ఈ 4 మనకు గుర్తున్నాయనుకోండి. ఒక టార్గెట్ ఎలిమెంట్ ఏంటిది మనకు? nav బార్. ఈ nav బార్‌కి పైన కావాలా? స్టార్ట్‌లో మధ్యలో అంటే మనకు nav బార్ ఓపెన్ అయిన తర్వాత పైన కావాలా? nav బార్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్‌లో కావాలా? లేకుంటే మొత్తం nav బార్ అయిపోయిన తర్వాత కావాలా? అనేది దీన్ని డిసైడ్ చేసుకోవచ్చన్నట్టు మనం. సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మీరు ఈ 4 చూస్తే మీకు అర్థమవుతది. బిఫోర్ బిగిన్, ఆఫ్టర్ బిగిన్, బిఫోర్ ఎండ్, ఆఫ్టర్ ఎండ్. సో ఇలా మీరు చేసుకోవచ్చన్నట్టు. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్‌షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా! ఇది క్లిక్ చేశాక మీకు 4 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉంటాయి. సో వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్‌దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే ₹29 పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.